హాయ్ బ్రో. హాయ్ అన్న. బ్రో చెప్పండి, మల్లన్న గారు కాంగ్రెస్ నుంచి విడిపోవడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటారా? లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వైఫల్యాలు చూపించడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేశాడంటారా? సర్వే గురించి. కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వైఫల్యం గురించి తీన్మార్ మల్లన్న గారు మాట్లాడానని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి దాదాపు 14 నెలలు కావాల్సి వస్తుంది. ఇప్పటి వరకు తెలంగాణలో చేసింది ఏముందంటే ఏం లేదు. అంతా డబ్బర జమానం బజాగోయిందం అయిపోయింది. కాబట్టి ఆయన ఒక బీసీ అంటే బీసీలకు అన్యాయం జరుగుతుంది, ఇది బోకస్ సర్వే, ఈ సర్వే నమ్మకండి, ఇది కేసీఆర్ గారు చేసిన సర్వేనే అసలైన సర్వే. అప్పట్లో కేసీఆర్ గారు సమగ్ర సర్వే పెట్టేటప్పుడు ముంబై నుంచి దుబాయ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా పాల్గొన్నారు. కాబట్టి ఇది నిజమైన సర్వే, కాబట్టి దీన్ని నమ్మండి తప్ప కాంగ్రెస్ పార్టీ కులగణన విషయంలో బీసీలకు అన్యాయం జరుగుతుంది, ఈ బీసీ నినాదం తీసుకురానికే నేను మాట్లాడుతున్నా తప్ప నా మీద ఎటువంటి ఎటువంటి అదే ఆయన వ్యక్తిగతంగా చెప్పిండా? ఇంత స్మూత్ గానే చెప్పిండా ఆయన? అట్లా చెప్పలేదు, హార్డ్ గా చెప్పిండు. ఇప్పుడు అదే పార్టీలో ఉండి, అధికార పార్టీలో ఉండి ఉచ్చపోసి తగలబెట్టండి, కుక్కలు నక్కల్లాగా పెరిగిపోతున్నారు అని చెప్పేసి వాటిని విమర్శించి మాట్లాడడం మీకేమనిపిస్తుంది? ఒక్క సామాజిక వర్గాన్ని తిట్టకూడదు. యాక్చువల్లీ ఎంతసేపు ఉన్న రాజకీయంగా మాట్లాడాలి. అంటే అంతగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. మేము ఒక స్ట్రెంత్ తీసుకున్నాం కాబట్టి బీసీ కులగణన విషయమే మాట్లాడాలి. మల్లన్న గారు రెడ్లను కూడా చేయకూడదు, ఎందుకంటే అంత వర్డ్స్ కూడా మాట్లాడకూడదు. దానిలో కూడా చాలా మంది ఓసీలో కూడా చాలా మంది వెనుకబడిన తరగతులు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా చూసి మాట్లాడాలి. ఎందుకంటే మీ ప్రభుత్వం మీద అంతగా ప్రశ్నించాల ఆలోచన వచ్చినప్పుడు మీరు ఆ ఉచ్చ అనే పదం వాడుకోకుండా వేరేది ఏ విషయం మాడినా కూడా మేము కూడా దాన్ని అంగీకరిస్తుండేవి. కాబట్టి మీరు రేపు బీఆర్ఎస్ లో వచ్చినా కూడా మిమ్మల్ని తీసుకోరు. మీరు బీజేపీకి పోయినరు, తర్వాత కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు. కొత్త పార్టీ పెట్టినా కూడా కాదన్నది. ఇప్పట్లో కొత్త పార్టీలు తెలంగాణలో, నాది కూడా తెలంగాణ ప్రాంతమే, ఇప్పట్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీని ఢీకొట్ట నాయకుడు ఎవరు లేరు. కొట్టుకుంటున్నారు, ఇంకా కొత్త యాడ్ నుంచి వస్తాయంటారా? ఉండేవే కొట్టుకుంటున్నారు. ఇవి అన్ని ఒక బీజేపీ కాంగ్రెస్ మధ్య లేపుతున్నాయి అని మా ఆలోచన చెప్తున్నా. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ 100 నుంచి పైన కొడతా తప్ప ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఈ మల్లన్న సర్వే కూడా ఎవరు నమ్మరు. ఆల్రెడీ మల్లన్న సస్పెన్స్. మల్లన్న బీసీల కోసం ఫైట్ చేస్తున్నాడు డైరెక్ట్ గా. మరి బీసీల సపోర్ట్ మల్లన్నకు ఉండొచ్చు అని చెప్పుకోవచ్చు. చెప్పలేము, ఉండొచ్చు నా, దానిలో తప్పేముంది. మల్లన్నకు బీసీలో ఒక నిదానం తీసిన కాబట్టి అన్యాయం జరుగుతుంది. కొందరు నాయకులు ఉంటారు, వెళ్తారు. సొంత పార్టీ పెడితే పర్వాలేదు, కానీ పార్టీ పెడితే దానిలో వెళ్ళడం అనేది చాలా సులభం మాట. వేరే పార్టీలకు పోయే అవకాశం అయితే మల్లన్నకి డెఫినెట్ గా లేదు. అన్నింటినీ తిట్టాడు, కొత్త పార్టీ పెట్టాలి అంతే. ఇక లేదా ఇండిపెండెంట్ గా పోటీ చేయాలి. ఆయన సీఎం క్యాండిడేట్ అయితే కాదు, ఎందుకంటే సీఎం ఉన్న లక్షణాలు కూడా ఆయనకు లేవు. ఇప్పుడు సీఎం అన్నా అనుకో, నేను కూడా ఒక బీసీనే, నేను సీఎం క్యాండిడేట్ నేను ఎట్లా ప్రకటిస్తాను? ప్రకటించలేను కదా. బీసీలకు అన్యాయం జరుగుతుంది, దాని రైట్స్ నీకు ఉన్నాయి మాట్లాడడానికి. అవి ఏం చెప్పాలంటే మీ పార్టీ వాళ్ళకి మీరు చెప్పాలి, ఇట్లా జరుగుతుంది, బీసీల నుంచి ఇట్లా అణిచివేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు జానారెడ్డి గారని మీరు మాట్లాడుతూ ఆ విషయంలో ఫోర్స్ చేయండి తప్ప మీరే సీఎం అవుతాను నేను బీసీ. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో కూడా బీసీలు ఉన్నారు కదా, మరి బీసీలకు అవకాశాలు ఇవ్వట్లని చెప్పేసి మల్లన్న గారు అనడం ఎంతవరకు కరెక్ట్ ఉంటారు? దీనిలో నిజంగా చెప్పాలంటే ప్రభుత్వ వైఫల్యాలు కూడా కొన్ని ఉన్నాయి. బీసీలని అనుచిత వ్యక్తి తొక్కేస్తున్నారు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్. ఇక్కడ తెలంగాణలో కూడా తొక్కేస్తున్నారు. అక్కడ మైనార్టీలు కూడా ఒక మంత్రి లేడు. గతంలో కూడా మహమూద్ అలీ సాబ్ హోమ్ మినిస్టర్ ఉన్నాడు, రెవెన్యూ మినిస్టర్ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కూడా చాలా మంది దానిలో కోర్పులాటలు ఉన్నాయి. కాబట్టి ఇది ప్రభుత్వం కూడా ఎక్కువ రోజులు ఉండదు. సో ఇప్పుడు మల్లన్నకి కాంగ్రెస్ పార్టీలోనే శత్రువులు ఎక్కువ అవుతున్నారు ఈ మాటల తర్వాత, మరి ఎట్లా చూడొచ్చు ఫ్యూచర్ లో అయితే నాకు తెలిసిన కానీ క్రమశిక్షణ కమిటీ తీసుకున్నా కాబట్టి ఆయన సస్పెండ్ చేయడమే కరెక్ట్ అనుకుంటున్నాను నేను. ఇప్పుడు మరి కాంగ్రెస్ ఎట్లుంది 1 year పాలన? అయితే మంచిగా చేసిన, ఇల్లులు ఇచ్చిన, అందరికి పథకాలు అయితే ఇస్తున్నా అంటున్నాడు. నాది మహబూబ్ నగర్ బ్రదర్, నాది కూడా సీఎం గారు కూడా కాన్స్టిట్యున్సీ పక్కన. నాది మా కాన్స్టిట్యున్సీ కాకుండా వేరే కాన్స్టిట్యున్సీ ఒక్క ఇల్లు కూడా రాలేదు. మా విలేజ్ లో 621 ఇండ్లు అమౌంట్ రిలీజ్ అయినాయి, కానీ ప్రతి గ్రామానికి అన్ని అయితే ఇవ్వలేడు కదా. దానిలో ఎస్సీ ఎస్టీ బీసీ నీళ్ళు ఒక్కటి రాలేదు. ఒక లిస్ట్ వచ్చింది అంతే, ఇంతమంది చేసుకున్నారు, ఇంత లిస్ట్ వచ్చింది, దానిలో నా పేరు కూడా ఉంది. ఆ ఫైనల్ లిస్ట్ అయితే కాదు, మళ్ళీ దానిలో అందరినీ చూసుకున్న తర్వాత ఇస్తారు. కాబట్టి ఇవి కూడా పథకాలు కూడా అంత ప్రజల్లో ఎక్కడ జరిగింది బ్రదర్? ఎక్కడ లేదు కదా. 14 నెలల నుంచి ఏం జరిగినాయి? కొన్ని మాత్రమే జరిగినాయి. మిగతా 70 లక్షల మంది రైతులు అట్లే ఉన్నారు కదా, వాళ్ళకి అందరికి న్యాయం జరగాలి. 4 years ఉంది, ఈ లోపు మంచిగా చేస్తే మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఛాన్స్ ఉందా? ఇంత చెప్పినా కూడా కాంగ్రెస్ పార్టీ అనేది పడవలాంటిది బ్రదర్, మునిగిపోయడం తప్ప అది పైకి లేవదు. తెలంగాణలో మాత్రం అది లాస్ట్ అండ్ ఫస్ట్, ఇదే లాస్ట్ గేమ్ అని
మల్లన్న కూడా రెడ్డి సీఎం గా లాస్ట్ మూవీ అని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నారు. చెప్పలేం బ్రదర్. అప్పటిదాకా మన కేసీఆర్ కావచ్చు, ఇక్కడ ఇంకో వాళ్ళే కావచ్చు, అట్లా మనం ఎట్లా అనుకుంటాం. గతంలో ఎట్లుంది కేసీఆర్? కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా మంచిగా ఉండినా అన్న, రియల్ చెప్తున్నా. ఎందుకంటే మనం చూస్తున్నాం డెవలప్మెంట్ పరంగా కూడా చాలా డెవలప్మెంట్ అయినాయి, చాలా ఫ్లైఓవర్లు అయినాయి, చాలా వెనుకబడిన తరగతుల్లో లేపిన కేసీఆర్ గారు. చాలా ప్రాజెక్ట్ కరువైన ప్రాజెక్టు కానీ, తర్వాత మా అదే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కానీ, తర్వాత ఏది మన శ్రీ అక్కడ ఉంది కదా కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ, ఎల్లమ్మ చేసిన కేసీఆర్ ని ఎందుకు ఓడిచ్చిర్రు? మరి దారుణంగా ఓడిచ్చిర్రు. దారుణం ఏమైంది బ్రదర్? అది పెద్ద దారుణం. అది అది ఓటమి కాదు, అది ప్రజల మీద ఒక ఒక అవకాశం ఇచ్చిర్రు కాంగ్రెస్ కి. పథకాలకు కొన్ని స్కీమ్లకు అది దొంగ హామీలు ఇచ్చింది కాబట్టి దానికి కనెక్టబుల్ అయ్యి ఇచ్చిండ్రు తప్ప కాంగ్రెస్ పార్టీని నిజంగా నమ్మాలి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రావాలని ఆలోచన లేదు. ఎంత బ్రదర్ 1.8 అంటే 1,50,000 మెజార్టీతోనే టీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయింది తప్ప మారి మొత్తానికి అయితే తగ్గిపోలేదు కదా జనాల్లో. ఉన్నప్పుడు ఇప్పుడు కూడా కేసీఆర్ ఖచ్చితంగా రాబోయే రోజుల్లోనే 100% సీఎం అయిపోతాడు అంతే. ఇంకా సో మొత్తానికి మీరు మల్లన్నకి సపోర్ట్ చేస్తున్నారా లేదా ఇప్పుడు ఈ విషయంలో? బీసీ కులగణాలకైతే సపోర్ట్ చేస్తాను. సో ఈ పాయింట్లో అయితే మల్లన్న గారికి ఖచ్చితంగా బీసీ కులగణన విషయం అయితే 100% సపోర్ట్ చేస్తాను. కానీ ఆయన చెప్పిన వాక్యం ఏంటంటే కేసీఆర్ గారు చేసిన సర్వేనే నిజమైన సర్వే, కాంగ్రెస్ సర్వే అయితే కాదు నమ్మకం అంటే. టిఆర్ఎస్ కి సపోర్ట్ చేశాడు ఆయన, వాళ్ళది మంచిదన్నారు కాబట్టి మల్లన్నకి సపోర్ట్ చేస్తున్నారు అంతేనా? ఏం లేదు బ్రదర్, టీఆర్ఎస్ అనే ఇప్పుడు నేను కూడా బీసీ కదా, బీసీలకు వెలుగు ఇచ్చిందని అంతే. ఒకటి మల్లన్న అడగాల్సిందంటే నీకు ఛానల్ ఉంది, తీర్మానం మల్లన్నకు ఛానల్ ఉంది, తీర్మానం మల్లన్నకు అడిగే హక్కు ఉంది, ఛానల్ ఉంది. అటువంటి నాకు కూడా అడిగే హక్కు ఉంది. ఎందుకంటే నేను ఓటర్ హక్కు, అవునా కదా? నువ్వు ఎంతో నేను ఎంత, కాకపోతే నీకు డబ్బులు నువ్వు ఛానల్ పెట్టుకుంటే నేను ఛానల్ పెట్టుకోలేదు. నేను కదా నీలాగా యూట్యూబర్ పెట్టుకుంటే యూట్యూబర్ అవుతా. అయితే ఏంటంటే ఇక్కడ జరిగేది ఏంటంటే మల్లన్న గురించి చెప్పేసింది, ఏ ముఖ్యమంత్రి అయినా ఇలా పరిపాలన ఇచ్చిన రేవంత్ రెడ్డి అయినా కూడా అన్న ఒకటన్నా ఎవరు సీదా ఉంటే వాడే సీదా ఉంటాడు. నువ్వు తప్పు చేస్తే ఇప్పుడు నీ మీద నిజం మాట్లాడతా, నేను హవలేగల అంటే నాకు చెప్పిన కొడతావు. ఎందుకు కొడతానా? నువ్వు ఎందుకు కొడుతున్నావు? అరే గట్ల కదా గిట్లా మాట్లాడా అంటావు, అవునా కదా? మల్లన్న మంచి చేస్తే మల్లన్న మంచిదే కదా. ఇప్పుడు ఒకటే అన్న రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంటుంది అంటే, రేవంత్ రెడ్డి పరిపాలన ఒకటి మనకు బీఆర్ఎస్ నుంచి మనకు కాంగ్రెస్ ప్రభుత్వం మనకు తెలంగాణకు పరిపాలన ఒకటి అది ఒక మార్పిడి వస్తుంది అని అనుకున్న తర్వాత రైతులకు ఒక చిన్నప్పుడు ఒక చిన్న అవగాహన ఒక మార్పిడి చూస్తాం. ఇప్పుడు 2 టైమ్స్ వాళ్ళకి ఇచ్చాం కదా, 1 టైం ఇచ్చిన రైతు గుడ్డోళ్ళబ్బా. రైతులు గుడ్డలు ఎందుకు వెళ్ళినంటే వాళ్ళు పండించి పంట తీసుకొచ్చి ఈడ పెట్టిన తర్వాత పండి ఇక్కడ తెచ్చిన తర్వాత ఇలా వారికి విలువ చేయకుండా అయిపోతుంది. అది రైతులు ఇక రైతు బదులు ఇస్తాను, ఆ రోజు వర్షాకాలం ఇస్తాను, వర్షాకాలం అయిపోయి తర్వాత ఏమో ఇంకోటి ఇస్తాను. నువ్వు 6 గ్యారెంటీలు ఇస్తే ఇప్పుడు కాకపోతే నీకు టైం ఉంది కదా, ఇంకో 4 years అప్పటి వరకు వెయిట్ చేయాలి. పేదలు ఉంటారు కదా, అప్పుడు ఆకలి వరకు వాళ్ళు ఏం చేస్తారన్నా, మాకు రైతు బంధు వస్తుంది కావచ్చు అని కొంచెం ఆయన అవగాహన వస్తుంది అన్న. ఒకటన్నా నాకు కేసీఆర్ ప్రభుత్వం మంచిది కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచిది కానీ, నేను యాక్చువల్ గా నేను ఒక తెలంగాణ పోరాటని, అక్కడ నుంచి నేను కూడా కాంగ్రెస్ పోరాడినా, అటు బీఆర్ఎస్ నుంచి పోరాడినా. నేను ఒకటన్నా ఇద్దరు సమానం నాకు. కానీ ఒకటన్నా ఎవడు నిజాయితీ పడి ఉంటే అతనే నాకు లీడర్ అన్న. నాకు ఎవరు అనే లీడర్ అని అంటే ఎవడు మంచి చేస్తే వాళ్ళ లీడర్. ఎవరు మంచి చేసిర్రు అన్న నిజం చెప్పాలంటే ఇద్దరు, ఈయన ఆకాశం ఇది మాట్లాడతారు, ఈయన ఆకాశం ఇది మాట్లాడతారు. అప్పుడు ఏం చేయాలన్నా? ఎవడు ఇక్కడ మన ఓటర్ పిచ్చిన కొడుకులా వీళ్ళు ఓటర్ వేస్తా అంటే అతను ఒకటి గ్రామంలో లీడర్ ఉంటారు కదా, కేసీఆర్ ఏమో జిత్తా అంటాడు, ఆ జిత్తా ఫెయిల్ అయిపోయా అతన ఈ ముచ్చట్లేమో. ఇప్పుడు సమాజంలో ఏంటంటే అన్న ఒక్కటి సిటీ వేరు, పల్లెటూరు వేరు అన్న. పల్లెటూరులో ఏంటంటే నాన్ ఎడ్యుకేటెడ్, ఇక్కడ ఎడ్యుకేటెడ్ నుంచి నాన్ ఎడ్యుకేటెడ్. ఇక్కడ నీకు ఓట్లు పడేది ఎక్కడంటే 75% గ్రామ పంచాయతీ నుంచి పడతాయి, అది రైతులు ఈ విధంగానే పడతాయి. మళ్ళీ నేను దయచేసి ఒకటే మాట్లాడుతున్నా, సస్పెండ్ అనేది కాదు. నువ్వు అంతకుముందు నువ్వు కేసీఆర్ మీద నువ్వు అది ఏదో కప్పినావు, అది వ్యతిరేకంగా మాట్లాడు.
మల్లన్న నీ గురించి చెప్తున్నా ఇప్పుడు. తీర్మానం మల్లన్న అంటే నేను ఆయన ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకుంటాడు అనే విషయం అదే కొంచెం యూట్యూబ్ లో అవి ఇవి చూసిన. అటువంటి నీ పరిస్థితి అదే కొనసాగించు. నువ్వు ఎమ్మెల్సీ సీట్ వచ్చింది కదా, ఎమ్మెల్సీ సీట్ వచ్చిన తర్వాత నువ్వు ఇలా వరంగల్ పోయినావు, బీసీ వల్ల వరిగిన వల్ల పోయినావు. అక్కడ నుంచి అక్కడ బీసీ వల్ల మీకు అదే బీసీ వరిగిన కాడ నుంచి ఇప్పుడు ఏదో రేవంత్ రెడ్డి ఇలా 42% బీసీ వల్ల వరిగిన పెట్టినని అతను అంటాడు. మరి అది కరెక్ట్ కాదు. నువ్వు ఒత్తిడి చేస్తే సరే తెచ్చిన పర్వాలేదు. కానీ ఏం చెప్పు ఈ కులగణన మీద, ఈ కులగణన అది కాదు. నిన్న కులగణన చేసినప్పుడు మొత్తం బోగస్ లెక్కలు వచ్చినాయని చెప్పేసి అని అంటున్నాడు మల్లన్న. నువ్వు సమర్థిస్తావా దానికి? లేదు బొగస్ నిర్మాణం అంటే అది సరైన కాదన్న. నేను ఒకటే చెప్తున్నా, మల్లన్న చేసింది నువ్వు మల్లన్న చేసింది నువ్వు వన్ సైడ్ ని మాత్రమే మాట్లాడుతావు. ఒకసారి స్టెప్ ఒకసారి లెఫ్ట్ తీసుకుంటా, ఒకసారి రైట్ తీసుకుంటా. అది కరెక్ట్ కదా భయ, అది కరెక్ట్ భయ. నేను కోరుకుంటా ఒకటి ఏదో అంటే నువ్వు పబ్లిక్ సేవ చేసుకున్నట్టు అయితే పబ్లిక్ సేవ మీదే ఉండు. కానీ ఇవాళ నేను ఏదో ఎమ్మెల్సీ వచ్చింది చేస్తారంట, ఎమ్మెల్సీ తీసేస్తారంట. ఇప్పుడు తీసేస్తే నీలో లోపం, అది మన లోపంలో లోపమా? తీసేస్తా అంటే అధికారంలో నీ లోపంలో అధికారులు తీసేస్తారు కదా. నువ్వు పబ్లిక్ సేవ చేసుకున్నట్లయితే బరాబర్ అదే తొక్కి అదే ఖచ్చితంగా నువ్వు రేవంత్ రెడ్డి నిలబెడతావా? నేను ఇప్పటి వరకు మాట్లాడుతున్నా అది ఒకటే మాట్లాడుతున్నా. మన పబ్లిక్ సేవ చేయాలంటే ఏ రాజకీయ నాయకుడు అయినా పర్వాలేదు భయ. ఇలా తెలంగాణ చేస్తే చాలంటావు అంతేనా? పబ్లిక్ సేవ చేయాలి, అది బరాబర్.